వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ. ఖమ్మం వైరా టీడీపీ పోస్టు కార్డుల సంతకాల సేకరణ. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి, గుణికుల కిషోర్. గాంధీ భవన్లో పాలకుర్తి గల్లీ లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ముస్లిం పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరగరా సార్ సార్ సైడ్ కూడా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డికి తీరుకు వ్యతిరేకంగా గాంధీ భవన్లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసన ఆందోళన చేపట్టారు. దేవరుపుల మండల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు పేరుకే ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అంతా అత్త పెత్తనమే అంటూ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రియారిటీ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఝాన్సీ రెడ్డి తీరుపై హైకమాండ్ కి ఫిర్యాదు చేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్
మాకు అందుబాటులో ఉండడం లేదు, ప్రజలందరినీ కలిపియడం లేదు. ప్రతిదీ కూడా ఝాన్సీ రెడ్డి గారే నాయకత్వం చేయడం వల్ల వారికి సంబంధించిన బంధువులే చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ వాపోతున్నారు. కానీ ముఖ్యంగా నన్ను తీసేయడానికి ఏం కారణమో కూడా చెప్పడం లేదు. ఒక 15-20 మంది ఎప్పుడైతే నేను ఎలక్షన్ అయిన నుంచి కూడా ఇప్పటి వరకు వ్యతిరేకించిన దయాకర్ రావు తొత్తులే. ఒకరేమో ఎంపీటీసీని అమ్ముకున్నోళ్ళు, ఒకరేమో జడ్పీటీసీని అమ్ముకున్నోళ్ళు, ఒకరేమో సర్పంచ్ని అమ్ముకున్నోళ్ళు, ఒకరేమో వాళ్ళే అమ్ముడు పోయినోళ్ళు. నెల్లూరు జిల్లాలో పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి అని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు పలుకుతూ సుబేదారుపేట నందుగల జనసేన కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఉచితంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్న వీపీఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించుకొని కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య, విద్యా విధానాలకు మెరుగుపరిచే విధంగా ప్రజలందరూ ప్రశాంతి గారిని గెలిపించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి, ఇదే మా ప్రధాన ఉద్దేశం. 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగింది. ప్రజలందరూ ఈ అరాచకాన్ని తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. పొత్తుకు, అలివి కాని పొత్తుకి ఒక మార్గనిర్దేశకులుగా ఏర్పడి ఒక మంచి పొత్తుతో ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా మనల్ని ఆదరించాల్సిన పరిస్థితి ఉంది. పొంగూరు నారాయణ గారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. మేము చదువుకునే రోజుల్లో విద్యను అభ్యసించాలంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాంతో నానా కుస్తీలు పడేవాళ్ళం. పిల్లల్ని విద్య ఎలా నేర్పించాలి, వీటిని మెటీరియల్ రూపంలో బోధిస్తే బాగుంటుందని సొంతగా ఒక టైప్ మిషన్ పెట్టుకొని ఒక పూరింట్లో ఆయన నా ఉద్యోగం స్టార్ట్ చేశారు, వృత్తి స్టార్ట్ చేశారు, ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకి స్పూన్ ఫీడింగ్గా ఏ విధంగా మన విద్యని నేర్పించాలి, అదేవిధంగా వాళ్ళ నుంచి రిజల్ట్ ఏ విధంగా రాబట్టాలి అనే దానిలో ఆయన సఫలీకృతులయ్యారు. నిజంగా సరస్వతీదేవిని చూస్తే విద్యను అభ్యసించడానికి ఏ ఉద్దేశం కలుగుతుందో నారాయణ గారిని చూసినా కూడా అదే పవిత్రత, అదే ఉద్దేశం కలుగుతుందన్న దానిలో నమ్మకం అతిశయోక్తి లేదు. ఈరోజు నెల్లూరులో ఎక్కడ చూసినా కూడా ఏ రోడ్డును అడిగినా కూడా ఆయన అభివృద్ధి కనపరుస్తుంది. 70% ఆ రోజే నారాయణ గారు అభివృద్ధిని మనకు కళ్ళ ముందు చూపించారు. అండర్ డ్రైనేజ్ అయితే ఏమి, సిమెంట్ రోడ్లు అయితే ఏమి,
మంచినీరు అదే మినరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి అనేక విషయాలు మనకు అందించారు. ఈరోజు కూడా మంచి విషయాలు తెలియజేస్తున్నారు. దోమలు లేని నగరాన్ని స్మార్ట్ సిటీని మనకు ఏర్పరుస్తున్నారు అంటే డ్రైనేజు ఈ చెత్త చెదారం ఇవన్నీ దానిలో కలిసి ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి అనే దానికి ఉదాహరణగా నిలబడబోతున్నారు మా పొంగూరి నారాయణ గారు. ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. కులాలుగా మతాలుగా విభజించబడే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మైనార్టీ వర్గానికి ఇచ్చాము, దానివల్ల ఈ లొసుగులోని తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. నారాయణ గారు ఏ మైనారిటీ ఇంటికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలు కలిసిపోయాయి. నారాయణ గారికే మా మద్దతు, మా పూర్తి మద్దతుతో మేము ఈసారి గెలిపించుకుందాం, 1,00,000 మెజారిటీ ఇస్తామని చెప్పి ప్రతి గడపగా చెప్పుకునే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ ఎత్తుగడలను వినే పరిస్థితిలో ఎవరు లేరు. ఈ అసభ్య ప్రభుత్వాన్ని పారదోలేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మరోపక్క విజయసాయిరెడ్డి గారు నేను నెల్లూరు వాసిని, ప్రతి గడపని తిరుగుతానని చెప్పి ఒక 10 రోజుల నుంచి క్యాంపెయిన్ చేశారు. అవునా సార్, మీరు నెల్లూరు వాసా? ఇన్ని రోజులుగా మాకు తెలియదు. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించేంతవరకు కూడా ఒక ప్రోటోకాల్లో సీఎంతో పాటు రావడమో లేకపోతే సీఎం తరహాలో రావడమే కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని మేము నెల్లూరు వాసిగా గుర్తించలేదు. నాతో పాటు 90% మంది కూడా మిమ్మల్ని గుర్తెరగరు, మళ్ళీ ఇక్కడ ఉంటారని కూడా నమ్మకం లేదు. ఏదో కక్ష సాధించినాటికే విజయసాయిరెడ్డి గారు వస్తారని, నెల్లూరు ప్రజల మీద కక్ష సాధించుకునేదానికి మీరు వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు సార్, నేను కాదు, ప్రజలు అనుకుంటున్నారు. మొన్న మీ సాక్షిలో కథనం వేశారు. ఒక 2-3 కేసులు ఉన్న వ్యక్తిని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే మీ మీద పలు కేసులు ఉన్నాయి, ఆర్థిక నేరాలు మోపబడి ఉన్నాయి, దానిలో ముద్దాయిగా ఉన్నారు. మిమ్మల్ని అదేవిధంగా అనేక ఆర్థిక నేరాల్లో వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాపనలు ఎదుర్కొంటున్న మీ అధ్యక్షుడిని, మన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో మీరే తెలుసుకోండి. మన సాక్షికి చెప్పండి. ఎప్పుడూ లేని విధంగా జనసేన మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మా నాయకులు ఏమనుకుంటున్నారో, వారి గ్రూపులు ఏమనుకుంటున్నారో అనే విధంగా ఈ మధ్య పత్రికా కథనాలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా జనసేన జిల్లా అధ్యక్షులని, ప్రధాన కార్యదర్శులని వాళ్ళని హైలైట్ చేస్తూ మీరు ప్రోగ్రామ్స్ రాయాల్సిన అవసరం లేదు. మైండ్ గేమ్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల క్లబ్ కార్యవర్గానికి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇట్టి జగిత్యాల క్లబ్కు అధ్యక్షులుగా స్థానిక ఆర్డీఓ గారు ఉండగా, కేవలం కార్యదర్శి స్థానానికి పోటీ ఉండగా మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. సుమారు 500 మంది సభ్యులు గల ఇట్టి క్లబ్ కార్యదర్శి పదవి కొరకు పుష్పాల అశోక్ కుమార్, ఏసీఎస్ రాజు, పులిత్ రాము గౌడ్, ఖైరి భూమా గౌడ్ 4 పోటీ పడుతుండగా ఈ రోజు 4 మధ్యన పోటీ స్నేహపూర్వకంగా జరుగుతుందన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ నూతనంగా ఎన్నుకోబడిన దేవరుపుల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్తో కలిసి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల దేవరుపుల మండలంలో 32 గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియామకం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం పార్టీ కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇప్పటికైనా పార్టీ గురించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష మార్పు విషయంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి రాబోయే రోజులలో ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలే తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు కాదనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గారిని కూడా పిలిచి మాట్లాడి అతనితో చర్చలు జరిపి ఇది కాకుండా భవిష్యత్తులో మీకు జిల్లా పదవులు కానీ ఎలాంటి పదవులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని పరిస్థితులు అక్కడ ఉన్న మండలంలో ఉన్న పరిస్థితుల వల్ల నిన్ను మారవలసిన అవసరం ఉన్నది అని చెప్పిన తర్వాత కూడా సరే మీరు మార్చితే మీ ఇష్టం, మీరు నాకంటే మంచిగా పనిచేసేవారిని ఎవరున్నా మీరు మార్చుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవరుపుల మండలంలో ఉన్నటువంటి 32 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్షులను ఆ మండలాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఏకగ్రీవ తీర్మానం 28 మంది గ్రామ పార్టీ అధ్యక్షులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది కాబట్టి అధ్యక్ష మార్పు చేసినట్టయితే కొంచెం పార్టీ బలోపేతమవుతుందనే ఒక వాళ్ళు నిర్ణయించింది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారమే మా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు మరి అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో గతంలో అక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి సురేష్ బాబు గారిని కూడా ఇదే విధంగా మార్చిన రోజు కూడా ఎలాంటి గొడవలు ఏం లేవు, ఎలాంటి ఏం చేయలేదు. కాకుంటే వాళ్ళకి ఏదో భవిష్యత్తులో ఏదో ఒకటి వస్తుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా పనిచేస్తున్నారు. దానికి తోడు కొత్తగా దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కూడా జంగారావు రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నన్ను కూడా అధ్యక్షునిగా మార్చి మల్లారెడ్డి గారు కూడా పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కూడా పార్టీకి కంకణబద్ధులై ఎవరున్నా పార్టీకే పనిచేయాలన్న ఒక ఆలోచనతోనే ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ప్లస్ ఝాన్సీ రెడ్డి గారికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్యలో ఈ 2-3 రోజుల నుంచి కొత్తగా వస్తున్నాయి. ఏంటంటే ఇసుక దందా ప్లస్ పుట్టడి ఇంకా ఏదో పరామర్శలకు పోతుంటే ఇవన్నీ వద్దన్నందుకు ఇవన్నీ చేస్తా అంటే మార్పు అనేది అది తప్పు ముచ్చట. వాటికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి గారు వ్యతిరేకం. ఇసుక దందకు కానీ ప్లస్ గుట్ట దానికి అన్నిటికీ కూడా వ్యతిరేకంగానే ఉండి అవన్నీ జరగొద్దని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అది జరిగితే నియోజకవర్గంలో అలాంటి అవినీతికి పాలు లేకుండా ఎలాంటి దందలు జరగొద్దని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా హెచ్చరించకుండా ఎలాంటి దందలు చేయొద్దు, మీరు ఎవరి దగ్గర కూడా అవినీతికి పాల్పడొద్దని ప్రతిరోజు హెచ్చరించకుండా కార్యకర్తలు అట్లాంటి అయితేనే మీరు పనిచేయండి. అవినీతికి దందాలకు పాల్పడే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయవలసిన అవసరం లేదు. నీతి నిజాయితీగా మనం పాలన అందించాలి. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాలు కానివ్వండి, ఇసుక
దందాలు కానీ ఇసుక మాఫియా అన్ని మాఫియాలను అన్ని పక్కకు పెట్టి ప్రజలు మనకు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు. కాబట్టి ఆ తీర్పును గౌరవంగా మనం కాపాడుకొని అవినీతి లేకుండా మనం ఒక పాలన సాగించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఎవరి మీద ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు తప్పకుండా భవిష్యత్తులో వారు పార్టీకి కష్టపడి పనిచేయాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు బంద్ చేసి పార్టీ గతంలో కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదని అనట్లేదు, కష్టపడ్డారు, అంతకు రెట్టింపు కష్టపడి భవిష్యత్తులో మంచి పదవులు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఎవరు కూడా తప్పులో పట్టించొద్దు. ఈ మన మధ్య లొల్లిలో దుష్ట శక్తులు కొందరు తయారై ఎన్నుకుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను. వాళ్ళ మాయలో మనం పడినట్టయితే పార్టీ ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి తప్ప ఇప్పటికైనా అర్థం చేసుకొని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీ మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని ఆలోచనతో నిర్ణయం తీసుకుంది. దానికి తోడు ఇవాళ ఎవరో బహుజనులు అణగదొక్కే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకు ఝాన్సీ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు కూడా కాదు. ఇవాళ ఒక దళితుని సీనియర్ అయినటువంటి శ్రీరామ్ గారిని నియమించిందంటే మన ఝాన్సీ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళని తీసి ఏదో రెడ్డినో రావునో పెట్టలేదు. ఇవాళ ఒక దళితునికి అవకాశం ఇచ్చిందంటే మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు కొందరు మాట్లాడతానండి ఏంటంటే ఇక్కడ బహుజనులను కాకుండా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారిని ఇవాళ ఆలోచనతో ఈ విధంగా చేసిందని తప్పుడు ప్రచారాలు చేస్తాను. అలాంటి ప్రచారాలు ఎవరు కూడా మీరు అట్లాంటి ప్రచారాలను నమ్మొద్దు. కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. కొన్ని మీడియాలు యూట్యూబ్ కానివ్వండి, కొన్ని మీడియా కర్నూలు శిల్ప టౌన్లో తమ పొలాన్ని కొంటామని రియల్ ఎస్టేట్ చెందిన హరుణ్ అజ్మత్ తమని మోసం చేశారని పాణ్యానికి చెందిన మూర్తి జబేగ్ వారి ఇంటి ముందు మూర్తి జబేగ్ ఆందోళన చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే 10 ఎకరాల పొలం 50,000 రూపాయలు మాత్రమే ఇచ్చి తమ పేరుట చేసుకొని తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హరుణ్ అజ్మత్ తమను బెదిరించి అగ్రిమెంట్ చేయించుకొని అడిగితే నాకు సీఎం తెలుసు, షర్మిల మరియు రాజకీయ నాయకులు మరియు అధికారులు తెలుసని మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి మాకు అన్యాయం చేయడమే కాకుండా మాపై కేసులు పెడతామని రాజకీయ నాయకులు పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారు ఇచ్చిన 50,000 రూపాయలు తాము వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మా పొలం డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలని కోరారు. తీసుకొస్తున్నాడు 2 महीने को देती, 3 महीने को देती, 4 महीने को देती, ऐसा सताते जा रहे हैं। मुख्यमंत्री बिल्डिंग నాకు పాలెంలో 10 ఎకరాల పొలం ఉంది. అది రియల్ ఎస్టేట్ చేస్తాను అని ఒక మనిషి మా దగ్గరకు వచ్చినాడు. వస్తే ఈ హారూన్ అనే మనిషి దగ్గర తోలుకొచ్చినాడు. దాంట్లో ఏది పాస్ పుస్తకాలు సరిగా లేవు. అది మేము సరి చేసుకుంటాము, మీరు మాకు అమ్మినట్టు రాసి ఇవ్వాలి. ఫస్ట్ అది అమ్మినట్టు రాసిస్తేనే మేము చేయగలుగుతాం, ముందరికి వెళ్తాం. దానికి మీకు ఒక 50,000 అడ్వాన్స్ గా ఇస్తాము, అంతకంటే ఎక్కువ అడ్వాన్స్. పూర్తి పనులు అయిన తర్వాత మీకు 15 లక్షల లెక్క కట్టిస్తామని చెప్పినారు. సార్ దాంట్లో డేట్ మెన్షన్ చేయని చెప్పినాము. అగ్రిమెంట్ లో డేట్ మెన్షన్ చేయని చెప్తే ఆ మనిషి అగ్రిమెంట్ లో డేట్ గానీ మెన్షన్ చేయాలి. చూడండి కావాలంటే. ఇప్పుడు మీకు ఏం కావాలన్నా ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మా పరిస్థితులు బాగలేవు, మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏమైనా కావచ్చు, డబ్బులన్నా ఇవ్వండి, లేదా మా డాక్యుమెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని అడుగుతున్నాం. నాకు సీఎం తెలుసు, వైఎస్ జగన్ తెలుసు, షర్మిల తెలుసు, ఏదేదో అంటున్నాడు. మీరు నేను కేసు పెడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు, ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు. అడగడానికి వస్తే ఇంటి దగ్గరికి రాకూడదు, మీరు ఎందుకు వస్తున్నారు? అసలు మీరు అమ్మేసినారు మొత్తానికి మనిషి. ఇట్లా జరుగుతుంది. మేము ఏం చేయాలనేది దిక్కు తెలియడంలే, ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగడంలే. ఏం చేయాలనేది మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏదో ఒక న్యాయం చేస్తేనే మాకు బాగుంటుంది, లేదంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. డాక్యుమెంట్ తీసుకున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసేసుకున్నారు, అగ్రిమెంట్ తీసేసుకున్నారు, అన్ని తీసేసుకున్నారు. మా పేరు మిర్జా ముర్తుజా బేగ్ పాణ్యం. తీసుకొచ్చిన తర్వాత
ఒక ఎకరా వచ్చేసి 15 లక్షల లెక్క తీసుకున్నాక ఒక నెలకు డబ్బులు ఇస్తాను ఇవ్వకున్నాడు. 8 నెలలే మొత్తం డబ్బులు ఇవ్వడంలే ఏమి ఈ పరిస్థితి మా బీద పరిస్థితి ఉంది. డాక్యుమెంట్ ఇచ్చే మీకు కొడతా గిడతా అని భయపిస్తున్నాడు. ఇన్ని రోజుల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాడు. ఇవన్నీ చేస్తున్నాడు. అడిగనికి వచ్చే డాక్యుమెంట్లు అని వస్తున్నాడు. కేసు పెట్టాడు. పోలీసులు కూడా న్యాయంగా చేయలే. ఎకరా 15 లక్షల లెక్క కొన్న తర్వాత డబ్బులు ఇస్తాని నెలకి ఇవ్వకుంటే మళ్ళీ డాక్యుమెంట్ ఇవ్వంటే ఇయ్యము, మేము 30 లక్షలు ఖర్చు పెట్టినాం, అది ఖర్చు పెట్టామని ఇట్లా మోసం చేసి ఇట్లా తిప్పి పెడుతున్నాడు. అజ్మత్ హారూను అజ్మత్ ఇద్దరు ఏరియాకి వచ్చారేమో పాణ్యం నియోజకవర్గం నంద్యాల జిల్లా. 10 ఎకరాలు 80 సెంట్లు మాకు ఎంత 50,000 ఇచ్చినాడు. సంస్కారం ఇచ్చాని మోసం చేసి ఇట్లా చేసినాడు. అంతా ఒక నెలలో చేపిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.